సమాచార హక్కు వికాస సమితి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పర్యటనలో భాగంగా సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కృష్ణారెడ్డి బృందం ఆధ్వర్యంలో మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాచార హక్కు వికాస సమితి ఎల్లప్పుడూ ప్రజల పట్ల ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలపైన పోరాటం చేస్తుందని అన్నారు. సమాచారం చట్టం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు కోటగిరి దైవాదినం, జిల్లా అధ్యక్షులు బేరి సైదులు, ప్రధాన కార్యదర్శి చిత్రా శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హేమలత, చంద్రకళ, రమణ, సుధాకర్ రెడ్డి, జయంతి, రామకృష్ణ తదితరులు ఉన్నారు. 2024 క్యాలెండర్ రోడ్డు భవనాల శాఖ మంత్రి మనందరికీ ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు ఆవిష్కరించారు. మీ అందరికీ తెలుసు, సమాచార వికాస సమితి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ, అభివృద్ధి మరియు సమాచార కార్యక్రమాలతో పాటు ముందుకు సాగుతున్నది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడం, నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందే విధంగా పిలిచేయడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్న క్రమంలో రోజు రోజుకు ఆదరణ పెరిగి ఇవాళ రాష్ట్ర స్థాయిలో వేల సంఖ్యలో సభ్యులు జాయిన్ అయ్యారు. అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర స్థాయి సమావేశాలు కూడా జరిగినాయి. ఇది రోజు రోజుకు విస్తరిస్తున్న క్రమంలో మా యొక్క కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు గాను క్యాలెండర్ ముద్రించడం, రాష్ట్ర స్థాయి క్యాలెండర్ ముద్రించడం జరిగింది. దాన్ని ఈరోజు వెంకటరెడ్డి గారు ఆవిష్కరించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు, ఫౌండరాజ్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు తన కృషితో 24 గంటలు పనిచేసి అన్ని జిల్లాల్లో కమిటీలు వేశారు, రాష్ట్ర స్థాయి కమిటీ వేశారు. క్యాలెండర్ రూపొందించి వాళ్ళందరి ముందు విజయవంతంగా ఆవిష్కరించుకోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్డీఓ కార్యాలయం నందు ప్రీతమ నాయకులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రులు గారి చేతుల మీదుగా సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో రూపొందించిన 2024 క్యాలెండర్ను ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. సమాచార హక్కు వికాస సమితి ప్రజాహితమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న క్రమంలో ప్రజలందరూ దీంట్లో చేరాలని కోరుతూ మాకు వెన్నుదన్నుగా ఉంటూ అండదండలుగా నిలుస్తున్న శ్రీ కోటగిరి దైవాధీనం, కాచం సత్యనారాయణ గుప్తా గారికి, డాక్టర్ వర వెంకటేశ్వర్లు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మారం వెంకట కోనారెడ్డి గారు మరియు గాద వినోద్ రెడ్డి గారికి మరియు సంతోష్ రెడ్డి గారికి, చంద్రారెడ్డి గారికి, మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్క అధికారులకు, ప్రజానాయకులకు, రాజకీయ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రజాహితమే ప్రధాన లక్ష్యంగా సమాచార హక్కు సమితి పనిచేస్తుందని తెలుపుతున్నాము. మీకు ఎటువంటి సమస్య వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం సేవలు అందించగలమని తెలియజేస్తున్నాం. సమాచార వికాస సమితి రాష్ట్ర క్యాడర్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా జిల్లా సంబంధించిన వాళ్ళు, రాష్ట్ర సంబంధించిన వాళ్ళు, ఏదైనా సారు, మా వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారెడ్డి అందరూ వచ్చి ఈ క్యాడర్ను ఆవిష్కరించేందుకు సంతోషిస్తున్నాము. మేము ప్రజలపై ఎలాంటి సందేశాలున్నా నివృత్తి చేయడానికి సమాచార హక్కు చట్టం నెలవేళ మేము అందుబాటులో ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.